హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈ శారీ నేను ఫ్రమ్ ది స్క్రాచ్ చేసుకున్నాను. ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే నేను ఏదో శారీ కోసం లేస్ కోసం తిరిగి కష్టపడలేదు. ఇంట్లో ఉన్న శారీ అండ్ లేస్తోనే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది ప్లెయిన్ శారీ, దీనికి ఒక ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్న బ్లౌజ్ వచ్చింది. బట్ క్లాత్ అస్సలు బాగాలేదని పక్కన పెట్టేశాము. ఇంకా ఈ లేస్ అయితే అప్పుడెప్పుడు అన్నెసెసరీగా కొన్నాను, ఒక 5 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు దీని కాస్ట్ 450 550 పడింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఈ రెండు ఇలా స్టిచ్ చేపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ చాలా రోజుల తర్వాత లైక్ నా పెళ్లి టైంలో అనుకుంటా, నా పెళ్లి టైంలోనే ఇది ఇంకా స్టిచ్ చేయించాను. స్టిచ్ చేయించే కంటే ముందు ఈ లేస్ తీసుకెళ్ళి దీనికి ఎగ్జాక్ట్గా వెల్వెట్లోనే బ్లౌజ్ దొరికితేనే స్టిచ్ చేపిద్దాము అని చెప్పి ముందు ఈ లేస్ తీసుకొని షాప్కి వెళ్ళి ఆ బ్లౌజ్ కోసం సెర్చ్ చేసి అది దొరికిన తర్వాత అప్పుడు స్టిచ్చింగ్కి ఇచ్చాను. యాక్చువల్గా శారీ కలర్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. జార్జెట్ బట్ కొంచెం క్రస్ట్ జార్జెట్ లాగా అనిపించింది నాకు. ఎక్కువ తిరగకుండానే నాకు ఆ లేస్కి ఎగ్జాక్ట్గా కలర్ మ్యాచ్ అండ్ వెల్వెట్ క్లాత్లోనే క్లాత్ దొరికింది. బ్లౌజ్ పీస్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో అది 80 centimeters తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. స్టిచ్చింగ్ నేను ఎప్పుడు స్టిచ్ చేయించుకునే ఆంటీ దగ్గరే చేయించుకున్నాను. ఇంట్లోనే స్టిచ్ చేస్తారు, బొట్టికి ఏం కాదు. స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చి 250 rupees అనుకుంటా. అన్ని పెళ్లి బ్లౌజులతో కుట్టించాను. దీన్ని కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పెట్టించి బ్యాక్ హుక్స్ పెట్టించాను. అండ్ డోరీస్ కి ఉన్న ఆ థ్రెడ్ కూడా నేనే తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చిస్తే ఆంటీ అలా డోరీస్ కుట్టారు. బ్లౌజ్ క్లాత్ ప్రైస్ కూడా అరౌండ్ 200 to 220 పడినట్టుంది 80 centimeters కి. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కాస్ట్. ఈ శారీ కలర్ వచ్చేసి ఎల్లో కాదు, కొంచెం గంధం కలర్ లో ఉంటుంది. ఓవరాల్ గా శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. నా మ్యారేజ్ టైంలో ఇది కట్టుకున్నప్పుడు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. ఈ శారీ, బ్లౌజ్, స్టిచ్చింగ్, లేస్ అన్ని కలిపి 1500 లో అయిపోయింది. ఈ శారీ ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్